దానివల్ల ఈ కౌశికుడికి కుష్టి వ్యాధి వచ్చింది. ఆ కుష్టి వ్యాధి కూడా బాగా ముదిరిపోయింది. ఆ రోజుల్లో దానికి మందు లేదు కాబట్టి కుష్టి వ్యాధి బాగా ముదిరిపోయింది. కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాడి లక్షణాలు ఏమిటి అంటే కాళ్ళు చేతులు అన్నీ కొరుకుపోతాయి. ఇక కాళ్ళు చేతులు ఏమీ పనిచేయవు. అవన్నీ పుళ్ళు పడిపోయి ఆ శరీరం అంతా రసిగారుతూ ఉంటుంది. నడవలేడు, కూర్చోలేడు, ఏ పని చేయలేడు. అంతగా వ్యాధి ముదిరిపోయింది. అయినప్పటికీ భర్తను ఏమాత్రం కూడా అసహించుకోలేదు. అతడు తన భర్త అతడికి సకలోపచారాలు చేస్తూనే ఉన్నది ఈ భార్య అయినటువంటి సుమతి. అటువంటి స్థితిలో ఒక రోజున ఈ సుమతి తన భర్త అయినటువంటి ఆ కౌశికుడికి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి ఇంట్లో మిగిలినటువంటి పనులన్నీ కూడా చూసుకుంటోంది. సరే, మంచం మీద పడుకున్నాడు, లేవలేడు, కదలలేడు. అటువంటి ఈ కౌశికుడు మంచం మీద పడుకున్నాడు. సరే, పడుకున్న వాడికి మనసు బుద్ధి పనిచేస్తాయి కదా, అందుకని అలా దవన పోతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళ ఇంటి ముందు నుంచి ఒక వేశ్య పెడుతూ ఉన్నది. ఇప్పుడు ఈయన ఈ మంచంలో పడుకొని ఉన్నటువంటి ఈ కౌశికుడు ఆ వేశ్య మీద మనసు పడ్డాడు. చూడండి విచిత్రం. లేవలేడు, కదలలేడు, ఏ పని తనకు తాను సొంతంగా చేసుకోలేడు. అలాంటి వాడు ఇప్పుడు ఆ వేశ్య మీద మనసు పడ్డాట. కోరిక ఆగటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. చూడండి మనస్సు ఎంత చెడ్డదో చూడండి. అందుకే మనం మనస్సుని అదుపు చేయాలి. ఇదే మనం చెప్పేది. మనం ముక్తి కావాలి అంటే మనోనాశనం జరగాలి. ముందుగా మనస్సుని అదుపు చేయాలి, మనస్సుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనోవికారాలన్నింటినీ కూడా మనం నాశనం చేయాలి. మనస్సుని పూర్తిగా నాశనం చేయాలి. మనోనాశనం కావాలి. మనోనాశనం అయినటువంటి వాడికి మాత్రమే మోక్షం అనేది ప్రాప్తిస్తుంది, ఇంకెవరికి కూడా రాదు అని చెప్పి మనం అక్కడ చెబుతూ ఉంటాం. ఆత్మసాక్షాత్కారం కావాలంటే మనోనాశనం కావాలి ముందు. ఆ మనోనాశనం జరగకపోయినట్లయితే వచ్చేటువంటి పరిస్థితి ఇదే. కదలలేడు, లేవలేడు, కూర్చోలేడు, నుంచోలేడు, నడవలేడు, ఏ పని సొంతంగా తాను చేసుకోలేడు. అటువంటి ఈ కౌశికుడు మంచంలో పడుకుని ఆ దవన పోతూ ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి దాని మీద వ్యామోహాన్ని పెంచుకున్నాడు, మనసు పడ్డాడు. ఇప్పుడు ఆ స్త్రీ దగ్గరికి తాను వెళ్ళాలి. ఏం చేస్తాడు? ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ కోరిక మాత్రం ఆగటం లేదు. చివరికి ఏం చేయలేక తన భార్యను పిలిచి ఆ సుమతికే చెప్పాడు, నేను ఆ దవన పోతూ ఉన్నటువంటి ఆ వేశ్యను చూశాను, దాని మీద నాకు మనసు అయింది అన్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను ఏ రకంగానైనా సరే ఆ వేశ్య యొక్క ఇంటికి తీసుకెళ్లవలసింది అన్నాడు. ఇది భర్త మాట. భర్త యొక్క మాటని కాదు అనదు ఏ పతివ్రతా స్త్రీ కూడా. ఈయన అడిగింది ఏమిటి? భార్య తాను వెంట పెట్టుకుని తన యొక్క భర్తని వేశ్య యొక్క ఇంటికి తీసుకెళ్ళాలట. చూడండి, అది కూడా వెంట పెట్టుకుని అంటే నడిపించుకుని కాదు. ఈయన నడవలేడు, కూర్చోలేడు కాబట్టి ఆయన్ని మోసుకుని తీసుకెళ్ళాలి. ఇది దుర్భరమైనటువంటి పరిస్థితి ఆ సుమతిది. ఆవిడ చాలా విచారించింది, బాధపడింది, దుఃఖించింది. కానీ ఏం చేస్తుంది? తన భర్త అట్లా అడిగాడు, ఇక చేసేది ఏమీ లేక చివరికి ఈ కదలలేనటువంటి ఈ భర్తను ఒక గంపలో పెట్టుకుని ఆ గంప నెత్తిన పెట్టుకుని చీకటి పడ్డ తర్వాత బయలుదేరింది. అలా వేశ్యావాటికి వెడుతూ ఉన్నది. వెడుతూ ఉన్నటువంటి ఈ సుమతి దోవ తప్పింది. ఎటు వెళ్ళాలో తెలియలేదు. అలా దోవ తప్పి శ్మశానంలోకి వచ్చింది. సరే, వచ్చింది కదా, ఇక చేయగలిగిందేం లేదు. ఆ శ్మశానంలోనే అలా నడిచిపెడుతూ ఉన్నది. ఆ సమయంలో ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగారి భవనంలో ఒక దొంగతనం జరిగింది. రాజభటులు దొంగల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళు అలా బయలుదేరి వస్తూ ఉన్నారు. బయలుదేరి అలా వాళ్ళు వెళ్ళి అడవిలోకి వెళ్ళారు. అడవిలో మాండవ్యుడు అనేటటువంటి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రాజుగారి యొక్క భవనంలో దొంగతనం చేసినటువంటి ఈ దొంగలందరూ కూడా
అడవిలోకి వెళ్ళారు. ఆ మాండవ్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వచ్చి తాను దొంగతనం చేసి పట్టుకొచ్చినటువంటి ఈ ఆభరణాలన్నీ కూడా మహర్షి యొక్క ఆశ్రమంలో పెట్టేశారు. పెట్టేసి వాళ్ళు కూడా ఈ ఆశ్రమంలోనే కూర్చున్నారు. అయితే ఈ మహర్షి ఏమో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఈ విషయాలు ఏమీ కూడా తెలియవు. వీళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు రాజభటులు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి దొంగల్ని పట్టుకున్నారు. దొంగతనం చేయబడినటువంటి సొమ్మంతా కూడా ఇక్కడ దొరికింది. ఆ సొమ్మును తీసుకున్నారు. బయట మహర్షి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయనే అసలు పెద్ద దొంగ. వీళ్ళని పంపించి మన రాజభవనంలో దొంగతనం చేయించాడు. ఇప్పుడు ఏమీ తెలియనటువంటి వాళ్ళగా ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన కూడా పట్టుకుపోదాం అనుకున్నారు. అంటే వెంటనే దొంగలతో పాటుగా ఈ మహర్షిని కూడా వెంట పెట్టుకుని తీసుకుపోయారు రాజుగారి ఆస్థానానికి. జరిగినటువంటి విషయం అంతా కూడా వివరించారు మహారాజు గారికి. మహర్షి ఇటువంటి దొంగతనం చేశాడు అనే నిర్ణయానికి వచ్చాడు ఈ మహారాజు. వెంటనే ఆ మహర్షికి కొరత వెయ్యండి అన్నాడు. కొరత అంటే ఏమిటి? ఇది ఒక క్రూరమైనటువంటి మరణ శిక్ష. క్రూరాతి క్రూరమైనటువంటి మరణ శిక్ష ఇది. భూమిలో ఒక శూలం గుచ్చుతారు. అలా శూలం పాతి ఈ దోషిని దాని మీద నుంచోబెడతారు. అప్పుడు ఆ శూలం కొంత భాగం ఈ దోషి యొక్క శరీరంలో దిగిపోతుంది. అతన్ని అలా నుంచోబెట్టేస్తారంతే. తీద్దామంటే రాదు. ఎందుకంటే శరీరంలో దిగిపోయింది. నువ్వు నేల మీద నుంచొని ఉన్నావు. ఆ శూలం బయటికి తీయటం అనేది నీకు సాధ్యం కాదు. నువ్వు నడిచి వెళ్ళలేవు, ఎక్కడికి కదలలేవు, అలాగే నుంచోవాలి. రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కదిలినప్పుడల్లా బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది అందులో ఉన్నటువంటి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి మహాక్రూరమైనటువంటి శిక్ష ఇది. సరే, ఆ రోజుల్లో ఉండేది. ఇలా కొరత వేయించాడు మహారాజు. ఇక ఇక్కడ చేయాల్సింది ఏమిటి అంటే ఆ దోషి అలా ఆ శూలం మీద నుంచుని 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 ఆ అన్నము నీరు ఏమీ లేకుండా కుంగి కృషించి నశించిపోవాలి. అదే శిక్ష అతనికి. అయితే మాండవ్యుడు కొరత వేయబడ్డాడు. ఈ కొరత ఎక్కడంటే ఊరు బయటగా ఉన్నటువంటి శ్మశానంలో వేస్తారు. ఈ శ్మశానంలో ఆ మాండవ్య మహర్షిని కొరత వేశారు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. అంతా చీకటిగా ఉన్నది. ఆయన ఏదో ఒక మూల ఉన్నాడు. అది ఎవరికీ కూడా కనపడటం లేదు. అంతా చీకటిగా ఉంది. సుమతి తన యొక్క భర్త అయినటువంటి ఆ కౌశికుణ్ణి బుట్టలో పెట్టి ఆ బుట్ట కాస్త నెత్తిన పెట్టుకుని ఈ శ్మశానంలో బయలుదేరి పెడుతూ ఉన్నది. అలా వెడుతూ ఉంటే చీకట్లో కనిపించక బుట్టలో ఉన్నటువంటి ఆ కౌశికుడి యొక్క కాలు ఈ మాండవ్య మహర్షికి తగిలింది. కొరత వేయబడి ఉన్నాడు మాండవ్య మహర్షి. శరీరంలో శూలం గుచ్చుకుని ఉన్నది. ఇతని కాలు ఎప్పుడైతే ఆ మహర్షికి తగిలిందో వెంటనే ఆ గాయం కాస్త రేగింది. నొప్పి ప్రారంభమైంది మళ్ళీ. దాంతో మహర్షి తట్టుకోలేకపోయాడు. ఆ బాధని భరించలేకపోయాడు. అలా భరించలేక వెంటనే నాకు ఇంత బాధలు కలుగు చేసినటువంటి వాడు ఎవడో ఆ వ్యక్తి సూర్యోదయం కాగానే మరణిస్తాడు, తల పైలి చచ్చిపోతాడు అని శాపం పెట్టాడు.